దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి పోయిన వారము హార్వెస్ట్ ఫెస్టివల్ సందర్భముగా మనము ఘనంగా జరుపుకున్నాం. మరి చిల్డ్రన్స్ డే సందర్భంగా మనము కొన్ని మాటలను బైబిల్ గ్రంథంలో నుండి మనం విందాం. పిల్లలంటే నాకు ఎంతో ఇష్టం, ఎంతో ఆప్యాయత, వారంటే నాకు ప్రాణం అని అన్నారు చాచా నెహ్రూ. చాచా నెహ్రూ గారు నవంబర్ 14వ తారీఖున జన్మించాడు. ఈ నవంబర్ 14 తారీఖున జన్మించిన సందర్భంగా తన బర్త్డేని తను ఎవరి మీద చూపించాడనంటే పిల్లల మీద చూపించాడు. తను సెలబ్రేట్ చేసుకోకుండా మరి నాకు పిల్లలంటే ఇష్టం అని చెప్పి మరి చిల్డ్రన్స్ డే అని తాను మరి పెట్టిన బిరుదు. మరి చాలా రకాలైన ఫెస్టివల్స్ చేసుకుంటాం మనం. హార్వెస్ట్ ఫెస్టివల్, క్రిస్మస్ ఫెస్టివల్, గుడ్ ఫ్రైడే ఫెస్టివల్, ఈస్టర్ ఫెస్టివల్. కాబట్టి చిల్డ్రన్స్ డే ఫెస్టివల్ కూడా యావత్ ప్రపంచంలో జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆ రోజున చిల్డ్రన్స్ డే అనగా బాలల దినోత్సవం అని ఆ రోజు చాచా నెహ్రూ గారు మరి జరిపించిన ఆ చిల్డ్రన్స్ డే అప్పటి నుండి ప్రారంభమై నేటికిని ప్రపంచంలో 14th నవంబర్ ఆ డేట్ను నిర్ణయించి జరుపుతూ ఉన్నారు. సరే, దేవునికి స్తోత్రం. ఈ నవంబర్ 14న ఢిల్లీలోని తీన్మూర్తి భవన్లోను గల బాల్ భవన్లోను ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ మరి పిల్లలు రూపొందించిన చక్కటి చిత్రపటాలను వారు ఒక ఎగ్జిబిషన్గా పెట్టి మరి అందులో పిల్లల పేరును రాస్తూ ఉంటారు. ఆ రోజున మరి స్కూల్ టీచర్స్ వారికి చక్కటి స్పోర్ట్స్ ఏర్పాటు చేస్తారు, పెయింటింగ్స్ పోటీలు ఏర్పాటు చేస్తారు. అవన్నీ కూడా ప్రదర్శించి వారికి గెలుపొందిన వారికి చక్కటి అవార్డ్స్ కూడా ఇస్తారు. కనుక ఈ బాలలన్నీ చేసే పనులు చాలా గొప్పవి. ఆటపాటలు, డ్యాన్స్, డ్రామా, చిన్న చిన్న స్కిట్స్ పిల్లలందరినీ ఆహ్వానించి చేస్తూ ఉంటారు. ఆ రోజున అనగా 14వ తారీఖున పిల్లల పండుగగా పిల్లలందరూ సంతోషపడతారు. అందుకే ఒక సామెత ఉంది, నేటి బాలలే రేపటి పౌరులు. నేటి బాలలే రేపటి పౌరులు. మరి చదువుకున్న పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వారి వారి టీచర్స్ స్కూల్లో నేర్పిస్తే అవి నేర్చుకొని ఇప్పుడు యవనస్తులై పెద్దలై మంచి ఉద్యోగాలు చేస్తూ ఒక క్రమశిక్షణలో పెరుగుతూ ఉన్నారు. కనుక దేవునికి స్తోత్రం. మరి ఆ పౌరులే ప్రయోజకులై ఫలితాన్ని పొందుతూ ఉన్నారు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మరి ఆ బాలుల గురించి మనము ధ్యానిద్దాం. బైబిల్లో ఒక బాలుడు ఉన్నాడు. ఆ బాలుని గురించి మనము కొన్ని నిమిషాలు దేవుని వాక్యంలోనికి వెళ్దాం. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11th. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికిని రానియక వాడి బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా
ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఏలి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఏలి ఎవరు అనంటే దైవ సేవకుడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈయన దగ్గర ఈ యొక్క చిన్న బాలుడు పెరుగుతాడు. ఈ బాలుడు ఎవరు అనంటే హన్నా యొక్క కుమారుడు. ఈ హన్నా ప్రార్థన చేస్తుంది. ఆమెకు సంతానం లేదు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంది. ఏమని ప్రార్థన చేస్తుందనంటే, అయ్యా నాకు వయసు పెరిగిపోయింది, నాకు సంతానం లేదు, కాబట్టి నాకు సంతానము నువ్వు ఇస్తే నేను నీకు అప్పచెప్తా. హల్లెలూయా. నాకు సంతానాన్ని నీవు ఇస్తే నేను నీకు అప్పచెప్తా. అదియూ కాకుండా ఒక ప్రమాణం చేస్తూ ఉన్నాను, ఒక ఒప్పందం నీతో చేస్తున్నాను. దేవునితో చేస్తుంది ఈ హన్నా. నా కొడుకు వెంట్రుకలు తీయను. చాలామంది ఏం చేస్తారండి, కొడుకు పుట్టగానే 21 రోజు నెల రోజులు కాగానే వెంట్రుకలు తీయాలి అని అంటారు. ఈమెం చెప్తుంది దేవునితో, నేను క్షౌరము చెయ్యను, నాకు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, నాకు సంతానం లేదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డరా, పెళ్ళి అయిపోగానే సంతానం కలగాలని ఏమి గ్యారంటీ లేదు. చాలామంది సంతానం కావాలని అడుగుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ హన్నాకు సంతానం లేదు. ఆమె ఎవరు? దేవుని సేవకురాలు అయినా తనకు సంతానం లేదు. ఆమె ఏం చేస్తున్నది? ఏడుస్తూ దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూ ఉన్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి సమస్యకు మనము దేవుని మందిరములో గడుపుతూ మన సమస్యల కొరకు ప్రార్థన చేసుకోవాలి. ఈ హన్నకు సంతానం లేని సందర్భముగా దేవుని మందిరంలో ఆమె మోకరించి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర ప్రమాణం చేస్తుంది. ఒకవేళ నాకు మగ పిల్లవాన్ని దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియను. వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేస్తూ ఉంది. నిజమే. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు మ్రొక్కుబడులను వింటాడు. ఎందుకు అంటే నీవు దేవునికి మ్రొక్కుబడి చేస్తున్నావు. ఏమని? నాకు సంతానమును ఇస్తే నేను క్షౌరము కత్తిని తన వెంట్రుకల మీదకి రానివ్వను. తాను బ్రతుకు దినములన్నీ మరి కృపాక్షేమములే వాని వెంట వచ్చేలాగున నేను ప్రార్థిస్తున్నాను. దేవా, నీవు నాకు మగపిల్లవాన్ని దయచేయి అని అంటున్నది. దేవునికి స్తోత్రం. చాలామంది ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను 10th క్లాస్ పాస్ అయితే దేవా నీ మందిరానికి వచ్చి ఇంత కానుకను సమర్పిస్తాను. మ్రొక్కుబడి చేస్తారు. అయ్యా నాకు జాబ్ వస్తే నీకు ఇంత కానుకనిస్తాను. అయ్యా నాకు పెళ్ళైతే ఇంత కానుకను ఇస్తాను. రకరకాలైన కోరికలను దేవుని దగ్గర కోరుతూ దేవునికి కానుకనిస్తానని మొక్కుకుంటూ ఉంటారు. నిజమే. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుచుండగా ఏలీ పాస్టర్ గారు గమనిస్తూ ఉన్నారు. దేనిని? నోటిని గమనిస్తూ ఉన్నాడు. కొంతమంది
నోరు తెరిచి ప్రార్థన చేస్తుంటారు, కొంతమంది మౌనంగా ప్రార్థన చేస్తూ ఉంటారు, మనసులో ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. మనసులో చేసింది దేవుడు వింటాడు, నోరు తెరిచి చేసింది దేవుడు వింటాడు. నోరు తెరిచి చేస్తుంది హన్నా. ఏలీ పాస్టర్ గారు ఆమెను నోటిని గమనిస్తూ ఉన్నాడు. నోటిని గమనిస్తూ దేవుడు మరి ఆమెను జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఒక వ్యక్తిని దేవుడు ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోకపోతే తన పట్ల కార్యము జరగదు. తన పట్ల కార్యము జరగదు. ఇక్కడ జ్ఞాపకము జ్ఞాపకము జ్ఞాపకం అని చాలాసార్లు రాసి ఉంది బైబిల్లో. జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకున్నప్పుడే దేవుడు అతన్ని పిలుస్తాడు. నేను అభిషేకం చేశాను చాలామందిని. ఎంతమంది పేర్లు నాకు జ్ఞాపకం ఉన్నాయి చూడండి. ఎంతమంది పేర్లు నాకు జ్ఞాపకం ఉన్నది. హదస్సా అని పిలిచాను. ఆల్రెడీ ఆమెను పొద్దున పిలుస్తుంది, మళ్ళొచ్చి మోకల మీద ఉన్నది. నువ్వు కాదు నువ్వు అని అన్నా. జ్ఞాపకము. ఇక్కడ హన్నాను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆమెను కొన్ని రోజుల వరకు జ్ఞాపకం చేసుకోలేదు. ఆమె ప్రార్థన చేయలేదా? చేసింది. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకోలేదు. ఒక మాట అంటాడు. ఏమని అంటాడంటే, ఏలీ పాస్టర్ అంటాడు, అమ్మా నీవు చేయుచున్న ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇన్ని రోజులు నువ్వు ప్రార్థన చేశావు, నీవు మత్తుదానవై చేశావు. అంటే ఆమెకి ఏం అలవాటు ఉంది? మత్తు అలవాటు ఉంది, కానీ ప్రార్థన చేస్తున్నది. చూడండి, తాగుబోతులు కూడా ప్రార్థన చేస్తారు. చేయరనుకుంటున్నారా? అమ్మో, దొంగతనాలు చేసే వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. మాకు ఈరోజు బాగా దొంగతనం చేసి బంగారం కొట్టేయాలా, పైసలు కొట్టేయాలా అని ప్రార్థన. మళ్ళీ దానికి అబ్బో, బాగా చెడ్డ మాటలు మాట్లాడతారు, కొట్లాడతారు, మళ్ళీ ప్రార్థన చేస్తుంటారు. రకరకాలైన ప్రార్థన చేస్తారు. దేవుడు జ్ఞాపకం చేసుకోవాలా ఆ వ్యక్తిని, అప్పుడే కార్యం చేస్తాడు. ఏలీ ఆమె నోటిని గమనిస్తూ ఉన్నాడు. గమనిస్తూ అప్పుడు అంటాడు, ఏమని అంటాడంటే, అమ్మా నీవు చేయుచున్న ప్రార్థన ప్రొద్దున్నే వచ్చి చేస్తుంది. మళ్ళీ ప్రొద్దున్నే చేస్తుంది ప్రార్థన. ఏలీ అంటాడు, ఏమమ్మా ఇప్పుడైనా నువ్వు సరిగ్గా చేస్తున్నావా ప్రార్థన? లే మత్తురాలవై ఉండి చేస్తున్నావా? అప్పుడు హన్నా అంటది, అయ్యా నేను ఇప్పుడు మత్తుదానను కాదు. హల్లెలూయా. ఇప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు అని అంటాడు. దేవుడు విని ఆమెను జ్ఞాపకం చేసుకొని చక్కటి కుమారుణ్ణి ఆమె అడిగినట్లుగా దేవుడు ఇస్తాడు. 14వ వచనం చూడమ్మా. ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు? నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. చూడండి ఎంత చక్కటి ఆన్సర్ ఆ హన్నా ఇస్తుంది. అనగా అంతకుముందు ఆమె మత్తురాలయుండి ప్రార్థన చేస్తూ ఉన్నది. మత్తురాలయుండి ప్రార్థన చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మాటలు వింటున్న మీరు ఎవరైనా అలాంటి అలవాటు కలిగి ప్రార్థన చేస్తే దాని ద్వారా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోడు. దాని ద్వారా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోడు. అంటే ఆ అలవాటే కాకుండా వేరే అలవాట్లు ఏమున్నా కూడా అవి వదిలిపెట్టి ప్రార్థన చేస్తేనే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి ఇక్కడ ఆమె ఆ పాస్టర్ గారికి అంటుంది, అయ్యా నా ఏలినవాడా, నేను ఇప్పుడు మత్తుదారును కాదు. నా ఆత్మతో యెహోవా సన్నిధిని నన్ను
ప్రార్థన చేస్తూ కుమ్మరిస్తున్నాను, నేను ఏ పానము మద్యపానము చేయలేదు అని అంటుంది. అప్పుడు ఆ పాస్టర్ అంటాడు, నీకు క్షేమమవునుగాక, వెళ్ళుము, ఇజ్రాయేల్ దేవునితో నీవు చేసిన కొనిన మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పెను. చూడండి, ఆయన అంటున్నాడు, నీవు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో, నాకు మగ పిల్లవాడు కావాలి, నీ ప్రార్థన దేవుడు వింటాడు, నీవు వెళ్ళు, నీకు దేవుడు శుభాన్ని దయచేస్తాడని అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె వెళ్తుంది, దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుంటాడు. 19వ వచనం. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. ప్రైజ్ ది లార్డ్. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. ఏం చేస్తున్నాడు దేవుడు? జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. జ్ఞాపకము చేసుకోగానే ఆమె ఒక చక్కటి కుమారునిగా అంటుంది. ఆయన పేరే సమూయేలు. ఆయన పేరే సమూయేలు. హన్నాకు పుట్టిన కుమారుడు సమూయేలు. సమూయేలు అనగా ప్రార్థన, దేవుడు ఆలకించువాడు అని అర్థం. కనుక ఈ యొక్క ప్రార్థన ఆమె షిలోహు దేవాలయంలో చేస్తూ ఉంది. షిలోహు దేవాలయంలో చేస్తూ ఉంది. మనోదుఃఖము గలదానవై దేవుడు చేస్తే, ప్రార్థన చేస్తే ఆయన ఆ ప్రార్థనను వింటాడు. కాబట్టి ఈ రోజున నీవు కూడా నీ సమస్యల కొరకు మరి దేవుని యొక్క సన్నిధిలో నీవు ప్రార్థన చేయి. దేవుడు ఆ ప్రార్థనకు జవాబునిస్తాడు. 23వ వచనం. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచి ఉండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతనికి పెంచుచుండెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ప్రమాణం చేసింది, అయ్యా నీ మందిరములో నా కుమారుణ్ణి ఉంచేస్తాను, వాడు పాలు తాగేంత వరకు నా దగ్గర పెట్టుకుంటాను, అక్కడ నుండి మందిరంలో వదులుతాను. దేవుని బిడ్డారా, ఈ రోజున పెళ్ళైన వారు, పెళ్ళి కాబోయేవారు, మీకు కొడుకులను దేవుడిస్తే దేవునికి ఇస్తారా? దేవునికి సమర్పిస్తారా? దేవునికి స్తోత్రం. ఆ బాధ్యత తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది. దేవునికి ఇచ్చినవాడు ఎన్నడూ చెడిపోడు. హల్లెలూయా. సమూయేలు దేవునికి ఇవ్వబడ్డాడు. ఉదయకాలమున మోషే గురించి చెప్పాను, ఆయన జన్మ గురించి చెప్పాను. ఇప్పుడు సమూయేలు గురించి చెప్తున్నాను, సాయంత్రం ఇంకొకళ్ళ గురించి చెప్తాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి పాలు మాన్పించు వరకు నిలిచియుండుము అని భర్త సపోర్ట్ చేస్తున్నాడు. సరే అమ్మా, నీవు దేవునికి ఒప్పుకున్నావు, దేవుని మందిరంలో వదులుతానన్నావు, నేను సపోర్ట్ చేస్తాను నీకు. కానీ ఆ చిన్నవాడు కదా, వానికి పాలు తాగుతున్నాడు, ఇప్పుడే పోయి నువ్వు ఆడ ఉంటే బాగుండదు, పాలు మాన్పించిన తర్వాత నువ్వు తీసుకువెళ్ళి నీవు అన్నట్టు మందిరంలో విడువు అని చెప్పినప్పుడు ఆ కుమారుణ్ణి పాలు మాన్పించిన తర్వాత ఆ చిన్నవాడైన ఆ సమూయేలుని తీసుకువెళ్ళి ఆ యొక్క మందిరంలో ఆమె వదిలేస్తుంది. మందిరంలో వదిలిన తర్వాత ఎవరు చూసుకుంటారండి? తల్లి చూస్తుందా? తండ్రి చూస్తాడా? పాస్టర్ చూస్తాడా? ఎవరు చూడరు. ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. ఎందుకు? దేవునికి అప్పచెప్తున్నది. హల్లెలూయా. దేవునికి అప్పచెప్తుంది. దేవునికి అప్పచెప్తే పాస్టర్ చూడగలుగుతాడు, అప్పుడప్పుడు తల్లి పోయి చూడగలుగుతుంది, తండ్రి చూడగలుగుతారు. అనగా వీళ్ళ మనసంతా కూడా దేవుని మీద ఉండాలి. కాబట్టి అక్కడ దేవుడు మరి మా బాలుడైన సమూయేలును మరి ఆ షిలోహు దేవాలయంలో ఏలి ఎదుట తల్లి అప్పచెప్తుంది. 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాకు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షమగు తరచుగా తటాస్థించుట లేదు. ఆ కాలమందు ఏలి కన్నులు మందదృష్టి గలనైనందున
అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను. చాలు. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఈ యొక్క బాలుణ్ణి ఎందుకండి వదిలారు? పరిచర్య చేయడానికి, దేవుని మందిరములో పని చేయడానికి హన్నా మరి ఒప్పుకున్నది. నా కుమారుణ్ణి దేవుని మందిరంలో ఎందుకు వదులుతున్నానంటే నా కుమారుడు పరిచర్య చేయాలి. మీకు ఇచ్చిన కుమారులను కూతుర్లను కూడా దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి తల్లిదండ్రులకు మనసు రావాలి. తల్లిదండ్రులకు మనసు రాకపోతే పిల్లలను దేవుని మందిరంలో వదలలేరు. వాళ్ళను వారి ఇంట్లోనే కట్టేసి పెడతారు, వారిని ఏ పని చేయనీయకుండా చేస్తారు. కానీ దేవుని మందిరంలో పని చేయడానికి వదిలితే గొప్ప పౌరులు అవుతారు, దేవుని భక్తులు అవుతారు. కాబట్టి ఇక్కడ సమూయేలును మరి దేవుని మందిరములో పరిచర్య చేయడానికి వదిలేసింది. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. దేవుని యొక్క మరి మాటలు ఆ రోజుల్లో దేవుడు మాట్లాడడము చాలా తక్కువ. అరుదు అంటే చాలా తక్కువ. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఆ ప్రత్యక్షత ఆ మందిరంలో లేదు. ఎప్పుడైతే ఈ యొక్క ఏలి కన్నులు మందమైపోయాయి, అంటే తన ఏజ్ కూడా చాలా ఎక్కువైపోయింది. నాకు 50-60 సంవత్సరాలు దాటిపోయిందేమో, 70 సంవత్సరాలు దాటిపోయిందేమో. కళ్ళు చాలా మందంగా అయిపోయాయి, కనబడడం లేదు. ఆ సమయంలో ఈ తన దగ్గరికి సమూయేలు బాలుడుగా వెళ్ళడము అదృష్టం. నాకు కూడా చూడండి, చర్చ్ నడిపిస్తుండగా దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు, ఎఫ్తాను మెల్లగా పుష్ చేయాలి. నా తర్వాత ఎఫ్తా దేవుని సేవ చెయ్యాలి, తనకు బెన్హిన్ సపోర్ట్ చేయాలి. దేవుని ఆలోచనలు ప్రణాళికలు అద్భుతంగా ఉంటాయి. నా ఆలోచనలు ఎట్లా ఉంటాయో ఎఫ్తా ఆలోచనలు కూడా అదే విధంగా ఉంటాయి. మా మనసు ఒకటై ఉంటేనే ఏ కార్యమైనా చేయగలుగుతాం, లేకపోతే చేయలేం. కాబట్టి ఇక్కడ మరి ఏలి యొక్క కనులు మందమైపోయాయి, సరిగ్గా కనబడడం లేదు. అప్పుడు ఈ యొక్క సమూయేలు బాలుడుగా ఆయన దగ్గరికి వెళ్ళడము గొప్ప విషయం. ఆయన ఏం పని చేసేవాడు? దీపాన్ని వెలిగించేవాడు, చర్చంతా ఊకేవాడు, దీపస్తంభాన్ని పెట్టేవాడు, ఆ బల్ల కార్యక్రమం అంతా చేసేవాడు. ఇవన్నీ కూడా ప్రజలు దేవుని మందిరానికి రాకముందే ఇవన్నీ ఏర్పాటు బాలుడైన సమూయేలు చేసేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా చేస్తూ ఏలీ పాస్టర్ కూడా పరిచయం చేసేవాడు. కాళ్ళు ఒత్తేవాడు, తనకు మంచినీళ్ళు ఇచ్చేవాడు, తనను లేపేవాడు, తనను ఎక్కడైనా వెళ్ళాలంటే తనను తీసుకొని వెళ్ళేవాడు. ఇలాంటి పరిచర్య కూడా తాను చేసినట్లుగా వాక్యంలో మనము చూస్తూ ఉంటాం. ఆయన మందిరములోనే ఏలీ పాస్టర్ పడుకునేవాడు, తన పక్కకు తను కూడా పడుకునేవాడు కింద. అయితే దేవునికి స్తోత్రం, ఒక గొప్ప అద్భుతము అక్కడ జరుగుతూ ఉంది. ఏంటి ఆ అద్భుతం అంటే 5వ వచనం. ఏలి దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి గదా, నేను వచ్చిననెను. అతడు, నేను పిలువలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక కార్యం జరుగుతుంది. ఏంటి అని అంటే, ఆయన పండుకొని ఉన్నాడు, స్వరం వినబడుతున్నది. ఆ యొక్క మందిరంలో స్వరం వినబడుతున్నది. ఏంటి ఆ స్వరము? సమూయేలు సమూయేలు అని స్వరం వినబడుతుంది. మరి సమూయేలు పక్కకు ఎవరు పడుకున్నారు? ఏలీ పాస్టర్ పడుకున్నాడు. మరి సమూయేలు ఏమనుకోవాలి? ఏలీ పాస్టర్ పిలుస్తున్నాడు అని అనుకోవాలి. అదే ప్రకారము ఆ సమూయేలు దిగ్గున లేచి పరిగెత్తుకొని వెళ్ళి ఏలీ గారిని అడుగుతాడు, అయ్యా నన్ను పిలిచావా అని అడుగుతున్నాడు. అప్పుడు ఏలీ అన్నాడు, నేను పిలవలేదు, పడుకోపో అని అంటాడు. తిరిగి వెళ్ళి పడుకుంటాడు. చదవమ్మా. యెహోవా మరలా సమూయేలును పిలువగా
సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చి తిననెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు, పోయి పండుకొమ్మనెను. రెండవసారి పిలుస్తూ ఉన్నాడు, సమూయేలు సమూయేలు అని. తిరిగి ఆ సమూయేలు మరి పరిగెత్తుకొని పోయి ఏలీ పాస్టర్ని అడుగుతున్నాడు, అయ్యా నీవు నన్ను పిలిచితివా అని అంటున్నాడు. నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకోపో అని అంటాడు. మళ్ళీ వెళ్ళిపోయి తాను పడుకుంటాడు. చదవమ్మా. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా మూడవ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చి తిననగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, మూడవసారి పిలుస్తూ ఉన్నాడు దేవుడు. దేవుని యొక్క స్వరము మరి బాలుడైన సమూయేలు వింటూ ఉన్నాడు. ఏలికి వినిపిస్తుందా? ఏలికి వినిపడడం లేదు. పాస్టర్ గారికి వినిపడడం లేదు. ఎవరికి వినిపిస్తుంది? బాలుడైన సమూయేలు. బాలుడు ఎంతున్నాడండి? చిన్నగా ఉన్నాడు. పాలు మానిపించాడు అనగా 5 years నుండి ఉండొచ్చు, 5-6 years ఉంటాడు. పాపం తనకు బట్టలు చేసుకోనికి రాదు, స్నానము చేసుకోనికి రాదు. అయినా దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి తల్లి మాట ఇచ్చినట్టు వదిలేసింది. తిరిగి ఏలీ పాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నీవు నన్ను పిలిచావా అన్నప్పుడు ఏలీ పాస్టర్ అప్పుడు గ్రహించాడు, ఓహో ఇది యెహోవా యొక్క స్వరము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని స్వరము ఎవరికి వినబడుతుందో వారు అదృష్టవంతులు, వారు ధన్యులు. నిజమే, దేవునికి స్తోత్రం. దగ్గర ఒక 50 మందిని నేను అనాయింటింగ్ చేశాను. 50 మందిని నేను అభిషేకం చేశాను. ఎందుకొరకు చేశాను? వారు అభిషేకించబడి వారు పనులు చేసుకుంటూ సువార్తను ప్రకటించాలి, ఆత్మలను సంపాదించాలి, బంధింపబడిన వారి కట్లను తెంపాలి వాళ్ళు. హల్లెలూయా. అనారోగ్యంగా సమస్యలతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. అందుకొరకు నేను అభిషేకం చేశాను. సాతాను కట్ల నుంచి విడిపించే శక్తిని దేవుని దగ్గర అడిగి వారు ప్రజలను పరలోక రాజ్యానికి నడిపించేవారుగా ఉండాలి. అందుకొరకు నేను అభిషేకం చేశాను వాళ్ళను. ఇక్కడ సమూయేలు పిలువగానే పరిగెత్తుతున్నాడు. చిత్తము, నా ఏలినవాడా, నన్ను పిలిచితివా అని అంటా ఉన్నాడు. అప్పుడు ఏలీ గ్రహించాడు, ఇది దేవుని స్వరం, ఇది దేవుని యొక్క స్వరం అని గ్రహించి అప్పుడు అంటాడు సమూయేలుతో, ఇప్పుడు నీవు స్వరం వింటే, చిత్తము ప్రభువా నీ దాసులను ఆలకించుచున్నాను అని అంటాడు. నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఆ యొక్క మాటలు బాలుడైన సమూయేలుతో ఏలీ అంటాడు. ఏమనమన్నాడు? చిత్తము ప్రభువా నీ దాసుడని నేను ఆలకించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ మాటను విన్నాడో అప్పుడు పోయి పడుకుంటాడు తన స్థలమందు. అప్పుడు దేవుడు తన స్వరాన్ని వినిపిస్తాడు. వినిపించినప్పుడు నీ దాసుడని ఆలకించుచున్నాను అని అంటాడు. అప్పుడు దేవుడు అతనికి గొప్ప ఆయన పనిముట్టుగా వాడడానికి దేవుడు ఆయనను అభిషేకించి వాడుకుంటాడు. చదవమ్మా. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇజ్రాయేలులలో నేనొక కార్యము చేయబోవుచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనును. ఆ దినమున ఏలీ యొక్క ఇంటివారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును. దాని చేయి మొదలుపెట్టి
దాని ముగింతును. ప్రైజ్ ద లార్డ్. చూడండి, దేవుడు ముందుగానే ఆయన చెప్తూ ఉన్నాడు. ఎవరి గురించో తెలుసా? ఏలీ పాస్టర్ గురించే చెప్తున్నాడు. దేవుడు సమూయేలుతో చెప్తున్నాడు. ఏలితో చెప్పొచ్చు కదా, ఏలితో చెప్పొచ్చు కదా, సమూయేలుతో చెప్తున్నాడు. నేను ఒక కార్యం చేయబోతున్నాను, ఆ పనిని చేసి ముగించేస్తాను, దాని కొరకు నిన్ను వాడుకోబోతున్నాను. ఏం చెప్పాడో చూడండి, 17వ వచనం. ఏలీ, నీతో యెహోవా ఏమి సెలవిచ్చెనో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నీవు మరుగు చేసిన ఎడల అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగజేయును గాక అని చెప్పగా, సమూయేలు దానిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పెను. ఏలీ విని, సెలవిచ్చిన వాడ యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేనుగాక అనెను. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాను మొదలుకొని బెహెర్షెబా వరకు ఇజ్రాయేలీయులందరూ తెలుసుకొనిరి. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. సమూయేలు మాట ఇజ్రాయేలీయులందరిలో వెల్లడి ఆయెను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఏలీ యొక్క కుమారుల కొరకు దేవుడు సమూయేలుతో చెప్పాడు. ఏలీ యొక్క కుమారులు ఎలాంటి పాపము చేస్తున్నారో, తప్పులు చేస్తున్నారో పాపం ఏలీకి తెలియదు. ఆయన అమాయకంగా దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నాడు. కానీ కుమారులు మాత్రము చెడ్డ కార్యములు ఆ సంఘములో ఉన్న వారితో చేస్తూ ఉన్నారు. జాగ్రత్త, నేను నిన్ను అభిషేకించి నిన్ను గొప్ప ప్రవక్తగా చేస్తున్నాను సమూయేలు. ఇప్పుడు ఆ ఏలీ చాప్టర్ క్లోజ్ కాబోతుంది అని పదే పదే బాలుడైన సమూయేలుకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలరా, చిన్నపిల్లలకు ప్రత్యక్షమవుతాడా దేవుడు? అవుతాడు. చిన్నపిల్లలతో మాట్లాడతాడా దేవుడు? మాట్లాడతాడు. చిన్నపిల్లలను నా యొద్దకు రానీయుడి, వారిని ఆటంకపరచకూడదు. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. హల్లెలూయా. ఎవరిదండి దేవుని రాజ్యం? చిన్నపిల్లలది. అంటే చిన్నపిల్లల స్వభావము కలిగిన పెద్దవారిది కూడా. కానీ ఆ చిన్నపిల్లల స్వభావము పెద్దవారికి రావాలి. అది రావాలి అనంటే చాలా కష్టం. కొట్లాడుకొని చిన్నపిల్లలు ఒకటైతారు, పెద్దవాళ్ళు ఒకటైతారా? కారు. కాబట్టి మరి నీకు పరలోక రాజ్యము కావాలి అనంటే నీవు చిన్న పిల్లవాని వలె అవ్వాలి. ఆ గుణము కలిగి నీవు జీవించాలి. దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఏలీ పాస్టర్ బాలుడైన సమూయేలుని అడుగుతాడు, దేవుడు ఏం మాట్లాడాడు నీతో? నాకు చెప్పు. ఏలీతో మాట్లాడొచ్చు కదా దేవుడు. ఏలీతో మాట్లాడలేదు, పాస్టర్తో మాట్లాడలేదు. చిన్నవాడైన బాలునితో మాట్లాడుతున్నాడు, చిన్న పిల్లనితో మాట్లాడుతున్నాడు. నీవు జనములకు ఒక గొప్ప ప్రవక్తగా కాబోతున్నావు. ఏలీ పాస్టర్గా చనిపోబోతున్నాడు. నీవు సిద్ధము కా, నా స్వరాన్ని నీకు వినిపిస్తున్నాను, ఆలకించు అని దేవుడు మరి ఈ యొక్క బాలుడైన సమూయేలును అభిషేకిస్తాడు. ఆయన గొప్ప ప్రవక్తగా బైబిల్లో మరి అయినట్లుగా మనం చూస్తాం. 2వ అధ్యాయము 11వ వచనం. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క పరిచర్య చేయడానికి వచ్చిన సమూయేలు ఆయన ఒక గొప్ప ప్రవక్త అయిపోయాడు. నిజమే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు కొద్దిగానే ఉంటుంది, చాలా రోజులు అవుతుంది మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకొని వాడుకోవడానికి. కానీ ఆయన స్వరాన్ని విని నమ్మకంగా మనం దేవుని పరిచర్య చేసినట్లయితే
దేవుడు వారిని ఎదిగిస్తాడు, వర్ధిల్లింపజేస్తాడు. 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ప్రైజ్ ద లార్డ్. చూడండి, దేవుని యొక్క దయ, మనుషుల దయ మరి ఎంతో అవసరమై ఉన్నది. కాబట్టి దేవుని దయందు, మనుషుల దయందు ఆయన వర్ధిల్లుచుండెను అని బైబిల్లో రాయబడ్డది. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం చూడండి ఒకసారి. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గల వాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గల వాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. ప్రైజ్ ద లార్డ్. యెహోవా తండ్రి ఏం చేశాడు? కుమారునికి అధికారము ఇచ్చాడు. హల్లెలూయా. కుమారునికి అధికారం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా దేవుని దయందు, మనుషుల దయందు, జ్ఞానమందు ఆయన వర్ధిల్లుచుండెను అని వ్రాయబడి ఉన్నది. అనగా మనుషుల దయ మనకు అవసరం, దేవుని దయ అవసరం. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే మనుషుల దయ ఎందుకులే, దేవుని దయ ఉంటే చాలు అని అనుకుంటారు. లేదు లేదు, మనకు మరి మనుషుల దయ కూడా అవసరమని బైబిల్ గ్రంథము బోధిస్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఆ వాక్యము లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో ఉంది. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ సమూయేలు అదే విధంగా వర్ధిల్లాడు, ఇక్కడ యేసు ప్రభుల వారు కూడా అదే విధంగా వర్ధిల్లినాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మరి మనము ఎలా దేవునిలో వర్ధిల్లుతూ ఉంటామో ఆ విధంగా దేవుడు మనల్ని ఘనపరుస్తూ ఉంటాడు. ఘనత ఊరికేనే రాదు, అది దేవుడిస్తేనే ఆ ఘనత వస్తుంది. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించు వారందరినీ యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అది నా మనసునకు కేవలము ప్రతికూలమాయనని ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అంటున్నాడు, మన ఇంటి వారిని అంటున్నాడు, ఎవరైతే దేవుని దయందు ఉంటారో, దేవుని పరిచర్యలో ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తాడంటండి, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచేదను. అనగా మనము చిన్న వయసులో నుండే మన పిల్లలను దేవుని ఘనపరిచే వారముగా మనము సిద్ధపాటు చేస్తే వారు పెద్దగా అయిన తర్వాత మంచి మంచి పెద్ద పెద్ద వారితో ఘనపరచబడుతూ ఉంటారు. హల్లెలూయా. పెద్ద పెద్ద వారితో ఘనపరచబడుతూ ఉంటారు. ఎవరైతే తృణీకరిస్తారో వారు కూడా తృణీకరించబడుతూ ఉంటారు, వారు కూడా వెలివేయబడుతూ ఉంటారు. కనుక దేవునికి స్తోత్రం. దేవుడు మరి సమూయేలుని ఎన్నుకున్నాడు. సమూయేలుని ఎన్నుకొని మరి ఏర్పాటు చేసుకొని తనను ఒక యాజకునిగా, ఒక న్యాయాధిపతిగా, సమూయేలును అనేకులకు న్యాయము చేసే ఒక గొప్ప ప్రవక్తగా, మంచి మాటలు తెలియజేసే గొప్ప దైవజనునిగా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి తల్లిదండ్రులైన వారు పిల్లలను మనము దేవుని మందిరానికి నడిపించే వారముగా, వారికి ప్రార్థనలు నేర్పించే వారముగా, దేవుని మందిరంలో వారిని కానుకలు ఇచ్చేవారిగా చేయాలి. నేను చూడండి, నా పిల్లలకు నేను ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ దేవుని కానుక తీస్తా. ఎఫ్తకి ఇచ్చేస్తా, బెన్నికి ఇచ్చేస్తా, జమీమాకి ఇచ్చేస్తా, నా భార్యకి ఇచ్చేస్తా, నేను పెట్టుకుంటా, వచ్చి కూర్చుంటాం. ఇంక నేను చెప్పా ఎయ్యని, కానుకల టైం రాగానే ఫస్ట్ పోయి ఒకరు వేసేస్తాము, కామ్గా కూర్చుంటాం. అంటే దేవునికి స్తోత్రం కలుగు. అంటే మనం నేర్పిస్తేనే నేర్చుకుంటారు మన పిల్లలకు, మనము నేర్పించకపోతే నేర్చుకోరు. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆ విధంగా చేస్తే ఏమవుతుంది? వర్ధిల్లుతారు. హల్లెలూయా, వర్ధిల్లుతారు. కనుక మనం అది చేసి దేవుణ్ణి శోధించాలి. అప్పుడు దేవుడు వారిని, వారి కుటుంబాన్ని శాంతి సమాధానాలతో, సంతోషాలతో
వాడు దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి దేవుడు పిల్లల్ని ఎందుకు ఇచ్చాడంటే వారిని చూడగానే మన కష్టాలన్నీ మర్చిపోతాం. కాబట్టి ఈరోజు నీకు ఇచ్చిన పిల్లలను నీవు ఏ విధంగా చూస్తున్నావు? ఒకవేళ సరిగ్గా చూడకపోతే ఈ రోజు నుండి నీకు ఇచ్చిన పిల్లలను వారిని సంతోషంగా చూడు. ఎందుకంటే ఒకవేళ తండ్రి చూడకపోవచ్చు, ఒక్కొక్కసారి తల్లి చూడకపోవచ్చు. నీవు దేవుని యందు వారిని నాటితే ఆ పిల్లలు నీవు చనిపోయే వరకు చూస్తారు. హల్లెలూయా. కనుక మనకిచ్చిన పిల్లలను మనము జాగ్రత్తగా పెంచాలి. వారికి ఏమేమి కావాలో వారికి కొనియాలి. వారికి ఏ సంతోషంలో తక్కువ చేయకుండా వారిని ప్రేమించినట్లయితే దేవుడు మరి తల్లిదండ్రుల అయిన వారికి సంతోషాన్ని ఇస్తాడు. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఈ రోజున ఈ యొక్క పోయిన వారంలో అనగా 14th రోజున చిల్డ్రన్స్ డే సందర్భంగా బైబిల్ గ్రంథంలో అనేక పిల్లల కొరకు వాక్యాలు దేవుడు మన కొరకు రాసి పెట్టాడు. కనుక అవి పంచుకోవడానికి నాకు ఈ రోజున సమయం ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి మరి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క మాటలను ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక.